హాయ్, దిస్ ఇస్ శ్రీనికర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే ఒక కంపెనీ రన్ చేస్తున్నా కానీ, లేకపోతే ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా, లేదా పర్సనల్గా కావచ్చు, విజిటింగ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విజిటింగ్ కార్డులు ఏంటంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా విజిటింగ్ కార్డు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఎవరిదైనా కస్టమర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ప్రొవైడ్ చేసేదే ఈ విజిటింగ్ కార్డు అనమాట. సో చిన్న కంపెనీ నుంచి పెద్ద స్టార్టప్ వరకు, పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విజిటింగ్ కార్డు అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విజిటింగ్ కార్డు అనేది వితౌట్ ఎనీ డిజైనింగ్ స్కిల్ లేకుండా మీరు ప్రొఫెషనల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే దీనికోసం మనం కాన్వా ప్రో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాన్వా ప్రో మీకు ఫ్రీగానే దొరుకుతుంది అండ్ పెయిడ్ వెర్షన్ కూడా ఉంటుంది. మొబైల్లో కూడా సేమ్ కాన్వా వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మొబైల్లో కూడా మనం క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. కాన్వా యాప్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత విజిటింగ్ కార్డ్, మీ గూగుల్ అకౌంట్తో సైన్అప్ అయిన తర్వాత విజిటింగ్ కార్డుని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ డిజైనింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. సో ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ సంబంధించినవన్నీ దొరుకుతాయి. ఫోటోతో ఉంటుంది, వితౌట్ ఫొటోస్ కూడా మనకి అవైలబుల్ దొరుకుతాయి. మీకు ఏది కావాలనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి. ఓకే, ఇందులో అయితే మనకి థౌజండ్స్ ఆఫ్ డిజైనింగ్స్ అయితే టెంప్లెట్స్ అవైలబుల్ దొరుకుతాయి. మనకు నచ్చిన టెంప్లెట్స్ని అయితే మనం యూజ్ చేసుకొని దీన్ని డిజైన్ చేయొచ్చు. సో నేనైతే ఇది చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇది చూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కస్టమైజేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఏవైతే ఫోటో ఉందో ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట, అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. సో ఇక్కడ చూడండి, ఫోటో కావాలి అంటే నేను ఆల్రెడీ ఫొటోస్ మనం అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఎక్కడైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోనే ఉందనుకుందాము, దీన్ని ఓపెన్ చేసుకుందాము. ప్రభాస్కి సంబంధించిన ఒక విజిటింగ్ కార్డ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఆల్రెడీ ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ దీని ఇలాగా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసేసుకున్నాక దీని మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకేదైనా దీన్ని జూమ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రభాస్ అని టైప్ చేద్దాము. ఓకే, సో యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంపెనీ పేరు సాలార్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ ఏదైనా లోగో కావాలనుకుంటే, మనకి లోగో సంబంధించిన ఏదైనా లోగో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం లోగోస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి లోగోస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి లైక్ ఎస్ అనే ఒక వర్డ్తోనైతే మనం టైప్ చేద్దాం. ఎస్ అని టైప్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ టెక్స్ట్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనం ఏదో ఒక టెక్స్ట్ తీసుకోండి, ఎస్ మీద క్లిక్ చేయండి అంతే. సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదే మన లోగో అనుకుందాము. సో లోగో అయితే సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చెప్తాను ఎలా డిజైన్ చేయాలనేది. సో ఇదే మనకి ఇప్పుడు లోగో అనుకుందాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా, డీటెయిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి హలో ప్రభాష్ @gmail.com. ఓకే, సో మీకు ఇంకా కంట్రోల్ పట్టుకుని జూమ్ చేసుకోవచ్చు. మనకి ఇంకేదైనా స్పెసిఫిక్గా ఇంకొంచెం డెప్త్ కావాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మన అడ్రస్ హైదరాబాద్, ఇండియా టైప్ చేసేసుకున్నాను. తర్వాత కంట్రోల్ ఇలా కొంచెం ఇలా స్క్రోలింగ్ చేసుకుంటే మనకి జూమ్ అవుట్, జూమ్ ఇన్ అవుతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసేసుకున్నాక ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ కలర్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ నార్మల్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నాక సాలిడ్ కలర్ అని ఉంటుంది కదా, సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్ అనమాట. గ్రేడియంట్ కలర్ అనుకుంటే డ్యూయల్ కలర్స్ వస్తాయి, డబుల్ కలర్స్. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది రెడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంత వేరే బ్లూ కలర్ ఇలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక కలర్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 కలర్స్ మనం చూజ్ చేసుకోవచ్చు. చేసేసుకున్నాక ఆల్రెడీ మనకి ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఎండింగ్, ఇక్కడ కూడా మనము టైటిల్ మార్చుకుందాం. ఇక్కడ కూడా లోగో మనం మార్చుకుందాం. సాలార్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, దీని ఫాంట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏదైనా కానీ పప్పిన్స్ కానీ లేకపోతే ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగో మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇదిగోండి, ఇది ఓకే, నాకు ఇది లోగో కింద పర్ఫెక్ట్ ఉంటుంది. దీని కలర్ కూడా మనం మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, రెడ్ కావాలంటే రెడ్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే వైట్ వదిలేస్తున్నాను దీనికి.
లేక వైట్ అంటే ఈ కలర్ స్పెసిఫిక్గా ఈ కలర్ కావాలనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ అని ఉంది కదా, ఇక్కడ ఏ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టేసుకోండి. ఇన్ని వైట్ పెట్టేసి వదిలేస్తున్నా. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి రెండు కూడా వచ్చేసాయి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో వన్స్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏదైనా ఐకాన్ కావాలనుకోండి, సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ కావాలనుకోండి, వెబ్సైట్. ఓకే, సో దీని మీద వెబ్సైట్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఇలా దగ్గరికి ఇలా తీసుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో దీని మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి వైట్ కలర్ పెట్టుకుంటున్నాను. వైట్ కలర్ పెట్టుకున్నాక టెక్స్ట్ కావాలి కదా, టీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి www.salar.com. ఓకే, అయిపోయిందా? సో జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. జస్ట్ దీని కలర్ కాంబినేషన్ కూడా మనం వైట్ కలర్కి మార్చేసుకుందాం. సో ఓవరాల్గా మనకైతే కంప్లీట్గా టెక్స్ట్ అయితే అయిపోయింది. ఓకే, ఇదిగోండి, మొత్తం అయితే టెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకేదైనా బార్డర్స్ అప్లై చేసుకోవాలనుకోండి, ఇక్కడ బార్డర్ అని టైప్ చేయండి. ఓకే, మనం ఏదైనా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక స్ట్రోక్ ఇచ్చుకోవాలనుకుంటే లైన్ రెక్టాంగులర్ అని టైప్ చేయండి. సో మనకి ఇలాంటిది ఏదైనా కావాలి అనుకున్నా కానీ ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి, దీన్ని ఇలా రెక్టాంగులర్గా దీన్ని అప్లై చేసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి బదులుగా మనం ఏంటంటే ఇక్కడ నథింగ్, ఏం లేకుండా చూసుకుంటాము. ఇక్కడ స్ట్రోక్ పెంచుకుంటాం అనమాట. సో ఇక్కడ స్ట్రోక్ పెంచుకుని బార్డర్ సైజ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం అనమాట, మనం ఏదైనా బార్డర్ పెట్టుకోవాలి అనుకుంటే. తర్వాత దీని కార్నర్ ఏమైనా ఇలా చేయాలనుకుంటే ఇలా కార్నర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని కలర్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, వైట్ కలర్ పెట్టుకుంటున్నాను నేను. సో మనం ఇలా చేసుకోవాలనుకుంటే ప్రొఫెషనల్గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి డిజైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకి అదే డిజైన్ కావాలనుకుంటే ఈ Ctrl+C చేసేసి ఇక్కడ Ctrl+V చేసేసాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడకున్న కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా కావాలనుకుంటే దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇలా క్లిక్ చేసేసుకున్నాక రెండు కలర్స్ వస్తాయి. ఇక్కడ కనబడుతుంది చూసారా ఈ కలర్ కోడింగ్, దీన్నే కలర్ కోడింగ్ అంటారు. Ctrl+C చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి కూడా కలర్ కోడింగ్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ సైడ్కి క్లిక్ చేయాలి, వీడియో మీద కాకుండా ఇక్కడ సైడ్కి క్లిక్ చేసుకోవాలా. అప్పుడు మనకు ఆటోమేటిక్గా కలర్ గ్రేడింగ్ అయితే సో గ్రేడియంట్ కలరు అప్లై అవుతుంది. ఇక్కడ ఉందా చూడండి. సో ఇలా కూడా సేమ్ రైట్ కలర్ కూడా మనం అలానే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని క్లిక్ చేసేసుకొని ఈ కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని Ctrl+C, నెక్స్ట్ Ctrl+V, దీని మీద క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్గా రెండు కలర్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది ప్రొఫెషనల్గా రెండు కలిపి మంచిగా ఉంది. మోస్ట్లీ ఈ ఫాంట్స్ ఎక్కువ పప్పిన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఏరియాలో అయినా బాగుంటుంది ఫాంట్. సో మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రీమేడ్కి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు అయితే మనకి చాలా విజిటింగ్ కార్డ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన విజిటింగ్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి విజిటింగ్ కార్డ్స్, ఇక్కడ బిజినెస్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకొని ఇది చూడండి ఇంకా ప్రొఫెషనల్గా కనబడుతుంది. ఓకే, శ్రీనుకరణం. ఓకే, వీడియో ఎడిటర్. ఓకే, సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మన వెబ్సైట్ లింక్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. garuda.pro.in. ఓకే, సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. hello.garuda.pro@gmail.com. hello.garuda.pro@gmail.com. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్, ఇండియా, గరుడా కంపెనీ. గరుడా యాడ్ ఏజెన్సీ, హైదరాబాద్, ఇండియా. సో ఇక్కడ మా లోగో ఇక్కడ కావాలనుకుంటే లోగో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాం. ఆల్రెడీ లోగో అప్లోడ్ చేసి ఉంది కదా, ఇదిగోండి. సో ఈ లోగోని అయితే ఇలా రీప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ముందు ఏదైతే డిజైన్ చేశానో అది తీసేస్తున్నాను. తర్వాత ఇంకొకటి కదా మనకు కావాల్సింది డిజైనింగ్లోని
ఇదిగోండి. సో ఇక్కడ కనబడుతుంది కదా, దీని ప్లేస్లోనే మా గరుడ లోగో కావాలి కాబట్టి సో జస్ట్ దీన్ని ఇలా యూజ్ చేసుకోండి, దీన్ని ఇలా పెట్టేసేయండి. సో ఇక్కడ నేను దీని ప్లేస్లోని మనం రీప్లేస్ చేసేద్దాం, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి, ఎందుకంటే నాకు వైట్ కలర్ కాబట్టి అది సెట్ అవ్వదు. సో నేను ఇంక వేరే కలర్ యూజ్ చేసుకుంటున్నాను, లైక్ ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్, ఏది కావాలంటే అది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ www.garudapro.in. ఓకే, సో అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, వచ్చేసినాయి. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్కి గరుడ ప్రో తెలుగు అనమాట, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఇది కేవలం ఫర్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, కంటెంట్ క్రియేటర్స్ కోసం మాత్రమే ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ఇంపార్టెంట్ ఉంటే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో బ్యాక్ టు క్లాస్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ డిజైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, రైట్. సో ఈ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, ఇక్కడ జేపీజే పెట్టేసుకోండి. అంటే మీకు విజిటింగ్ కార్డ్, డిజిటల్ విజిటింగ్ కార్డ్ కావాలనుకుంటే, అంటే మనం షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో అనుకుంటే ఇది చేసుకుని క్వాలిటీ పెంచుకోండి, దాన్ని అలాగా వదిలేసేయండి. ఇక్కడ సెలక్షన్ మాత్రం రెండు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సెలెక్ట్ అవుతాయి. సో డన్ చేసేసేయండి, ఇక్కడ డౌన్లోడ్ చేయండి. ఓకే, అప్పుడు మనకు డిజిటల్ కార్డు వస్తుంది, అంటే విజిటింగ్ కార్డు మనం వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు ప్రింటింగ్ కోసం కావాలనుకున్నప్పుడు షేర్ చేయండి, ఈసారి డౌన్లోడ్ మళ్ళీ చేయండి. ఇక్కడ పీడిఎఫ్ ఫర్ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, పీడిఎఫ్ ఫర్ ప్రింట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బెస్ట్ ఫర్ ప్రింటింగ్ అని ఉంది కదా, CMYK అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి డిజిటల్ కార్డు వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం PDF కూడా వస్తుంది. సో ఈ విధంగా మనకి రెండు కూడా వచ్చినాయి. సో ఇవి ఎలా ఉంటాయో, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈ రెండు కూడా మనం సపరేట్గా కట్ చేసుకొని డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఇక్కడ విజిటింగ్ కార్డు మీద పెడుతున్నాను, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని విజిటింగ్ కార్డు అని టైప్ చేస్తున్నా. ఓకే, పేస్ట్. సో ఇప్పుడు చూడండి, దీని మీద ఓపెన్ చేసుకున్నాను, ఈ PDF ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నా. చూడండి, జూమ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఎంత జూమ్ చేసినా కానీ దీని క్వాలిటీలో ఏ ప్రాబ్లం లేదనమాట, మంచిగా ఉంటుంది. ప్రింటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి మంచిగా నైస్గా అయిపోయింది చూసారా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఏదైతే డిజిటల్ అంటే షేరింగ్ కోసం మనం పెట్టుకున్నామో దాన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇది మన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడానికి వీటికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ గరుడ ప్రో అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.